గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన బీసీటీ పేమెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. రేపు వినాయక చవితి, దాని కారణంగా ఎలాగైనా ఈరోజు పేమెంట్స్ పంపించాలని, అకౌంట్ మనకు సపోర్ట్ చేయకపోయినా దాంట్లో కొన్ని మార్పులు చేసినా సరే పంపించాలని చెప్పేసి ఇవాళ పంపిస్తున్నాను. ఎవరెవరు పేమెంట్లు ఇప్పటి వరకు ఉదయం వరకు పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ వెళ్ళిపోతాయి. అయితే సంతోషించదగిన విషయం ఏంటంటే చాలా ఎక్కువ పేమెంట్స్ వెళ్ళినాయి. చాలా ఎక్కువ మంది పెట్టారు. చాలా పెద్ద పెద్ద పేమెంట్స్ పెట్టారు. చాలా పెద్ద పేమెంట్ అన్నమాట. చాలా సంతోషం. కాబట్టి ఈరోజు పేమెంట్ వస్తుంది, దాన్ని అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. అలాగే మెజ్ కూపన్ 50 రూపాయలకు ఉండేది, దాన్ని 30 రూపాయలు చేశాను. చాలామంది కొంచెం తగ్గించండి డాడీ అని అడిగారు. అయితే నిజానికి అది అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికోసం 30 రూపాయలు పెట్టాను. కానీ దాన్ని కూడా కొద్దిగా అడగడంతో ఆ బాధ, అంటే ఇప్పుడు మీరు బీసీటీలు చేసినప్పుడు ఆ పేమెంట్ మొత్తం నాకు రాదు. ఇక్కడ డబ్ల్యూఎస్ఓ చేసింది వస్తుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ డబ్బులు వస్తాయి. మీకులాగే సంవత్సరం నుంచి మనకి కూడా మెయింటెనెన్స్ చాలా భారం అవుతుంది. కాబట్టి అయినా సరే వారి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని 30 రూపాయలు తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మెజ్ కూపన్ 30 రూపాయలకే బీసీట్లో మీ కూపన్ క్రియేట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత సరెండర్ ఆప్షన్ అనేది మీకు నేను 3వ తారీఖుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ లీగల్ పాయింట్స్ని కొన్నింటిని నేను అందులో పెట్టాల్సి వచ్చింది, దాన్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. అలాగే ఈ సరెండర్ ఆప్షన్ అనే దాని గురించి కొంత వివరణ మీకు ఇవ్వాల్సి ఉంది కూడా. అది రెడీ చేశాను. అవి కొంచెం వర్క్లు ఉన్నాయి, అవి అయిపోయిన వెంటనే నేను ఇస్తాను. అయితే దాని గురించి వివరణ మీకు ఇవ్వాలి. మీరు ఇప్పుడు సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తే ఏమవుతుంది, నాకు మీకేమవుతుంది, దీనివల్ల ఎవరికి ఎంత భారంగా ఉంటుంది అంతా కూడా నేను వివరంగా చెప్తాను. సరెండర్ ఆప్షన్ కూడా రెడీ చేశాను. దాన్ని ఎలా ఇవ్వాలో నేను ఒక సిస్టమ్ ద్వారా నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, దాని గురించి వివరణన్నీ నేను అది ఇచ్చినప్పుడు ఇస్తాను. అది కూడా మీకు త్వరలో ఇచ్చేస్తున్నాను. దీనికి మళ్ళీ నిన్న ఇస్తానన్నాడు, మొన్న ఇస్తానన్నాడని ఈ ఎక్స్ట్రా ఎవరైతే మాట్లాడుతారో కొంచెం ఈ అర్థం చేసుకొని అట్లా తగ్గించండి. ఎందుకంటే మనమే తీసుకున్న దానికి మళ్ళీ తిరిగి కంపెనీ ఇవ్వాలంటే ఎంత కష్టమో మీకు అర్థం కాదు. కొంచెం దాన్ని తగ్గించి మాట్లాడండి. అలాగే ఇదివరకు మై నీడ్స్లో మీ తాలూకా క్యాష్లన్నీ కొన్ని అక్కడ దీంట్లో డబ్బులు వేసుకున్నారు, రీఛార్జ్లు కానీ దేనికైనా వ్యాలెట్లో వేసుకున్నారు. వాటిని కూడా రెడీ చేశాను. దాన్ని ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. చేసేసి అది కూడా నేను త్వరలోనే అది మీకు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ యథావిధిగా దానికి యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ యాప్ కూడా ఇచ్చాను. యాప్ వచ్చింది, రావడం చాలా కష్టమైంది. అది కూడా వచ్చింది, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మెర్జ్ కాదు, సరెండర్ ఆప్షన్లో ఎవరి ద్వారా సరెండర్ చేయబడిందో వాళ్ళకు కూడా కొన్ని లెవెల్స్ ఇన్కమ్ ఇవ్వాలనుకున్నాను. మీకు చెప్పాను కూడా. అది 25 లెవెల్స్ అనుకున్నాం. 25 లెవెల్స్ సాధ్యపడడం లేదు. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ అన్ని గిఫ్ట్లు ఇచ్చేసి అన్ని కమిషన్లు ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నది 60 రూపాయలు. అయినప్పటికీ మానవులకు డబ్బులు ఇవ్వడానికి మీరు సహకరించాలని
వాళ్ళందరూ పెట్టుకోవడం కాదు. దాన్ని ఎలాగిస్తున్నానో దానికి మీరు సహకరించాలని, అలా సహకరిస్తున్నప్పుడు మీకు కూడా కొంత ఇన్కమ్ ఇస్తే భాగస్వామ్యం మీరు కూడా చేస్తారనే ఉద్దేశంతో దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఎవరికైతే సరెండర్ ఇస్తున్నారో వారి నుంచి కొన్ని లెవెల్స్ వరకు మీకు కూడా మళ్ళీ నాన్ స్టాకబుల్ అనే రూపంలో మళ్ళీ మీకు వస్తుంది. అలానే ఇప్పుడు ఎవరైతే ఎంపీపీ గెలుచుకుని వస్తున్నారో, ఇది బీసీటీ ఎంపీపీ థర్డ్ లెవెల్ విన్ అయ్యి వస్తున్నారో వారికి నేను ఒక ప్రత్యేకమైన ఒక ఆఫర్ లేదా ఒక గిఫ్ట్ లేదంటే ఒక వాళ్ళకి హ్యాపీగా ఉండే ఒక బహుమతిని నేను ఇవ్వదలుచుకున్నాను. అలా వచ్చిన వారికి అది చెందుతుంది. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలతో మరొకసారి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను హెల్త్ విషయంలో నేను దీంట్లో ఉన్నాను కనుక నేను ఎక్కువగా మెసేజ్లు ఇవ్వలేను. ఇప్పుడు మీకు ప్రధానమైన ఏమున్నాయో అది నేను చెప్పేశాను. మళ్ళీ త్వరలో కలుస్తాను. థ్యాంక్ యూ. లవ్ యూ. అలాగే నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే బీసీట్లో పేమెంట్స్ ఇవాళ చాలా భయంకరమైన పేమెంట్, సుమారు 70 లక్షల దగ్గర పేమెంట్స్ వెళ్తున్నాయి. అంటే నేను మళ్ళీ గతంలో మనం నాన్ స్టాకబుల్ ఇచ్చినప్పుడు ఇలాగా లక్షల్లో దాటి కోట్లలోకి వచ్చింది. అలాంటి ఫిగర్ని మళ్ళీ ఈరోజు నేను చూస్తున్నాను. చాలా చాలా సంతోషం. చాలా ఎక్కువ మంది తీసుకున్నారు. చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇలాగే బీసీట్లో ఇంకా బలమైన పేమెంట్స్, ఇంకా అధికమైన పేమెంట్స్ రానున్న కాలంలో మీ అందరికీ వచ్చేలా డిజైన్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మన టార్గెట్ అంతా ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు నా సరెండర్ ఆప్షన్ ఇస్తున్నామో దాన్ని ఫీల్ చేయాలి. దాని మీదే నా మైండ్ అంత ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రేపు మీటింగ్ వస్తున్నారో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి నేనేం చేయాలి దాని మీదే నా టైం అంతా పెట్టాను. ఇప్పుడు మన తాలూకా బీసీట్లో ఇప్పుడు 10 రూపాయల చిల్లర ఎంతో ఉన్నది. ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే నేను కోరుకునేది రోజుకి 1 రూపాయి పెరిగితే చాలు అని. గత నెలలో నేను ఆశించిన విధంగా వచ్చింది. ఈ నెలలో మళ్ళీ 30 రూపాయలకు మళ్ళీ దాటేస్తే 40 రూపాయలకు చేరితే మళ్ళీ నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయినట్టే డెఫినెట్లీగా చేరుతుంది. అది ఎలా చేరాలి, ఏం చేయాలనేది మన సమైక్యతలోనే ఉంటుంది కాబట్టి హ్యాపీ. ఇక్కడ మీరందరూ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే బిట్మార్ట్, బీసీటీ రెండు గుర్తుపెట్టుకోండి. బిట్మార్ట్లో రేటు విషయంలో నేను నా తాలూకా ప్రమేయం కానీ ప్రోత్సాహం కానీ ఎట్టి పరిశ్రమ ఉండదు. ఎందుకంటే అది ప్రపంచంలో ఉన్నట్టు కమ్యూనిటీ వస్తుంది. దానికి ఏ మంచి చెడు ఏం నేనేమి ఆలోచించడానికి కూడా ఉండదు. ఎందుకంటే బీసీటీలో రేటు పెరిగితే ఏ 1 రూపాయి కొనుగోలు జరిగినా దాన్ని ఏదో ఒక మనం బీసీటీ కమ్యూనిటీ వాళ్ళకే వస్తుంది. వీళ్ళకి బయటికి వెళ్ళదు. కానీ అంటే కిబోలో ఉన్న వాళ్ళకే వస్తుంది. అదే బిట్మార్ట్లో జరిగితే కొంతవరకు మాత్రమే మన కిబో కమ్యూనిటీకి వస్తుంది. 99% బయటికి వెళ్ళిపోవచ్చు. 1% కూడా గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే ఎవరెవరో వస్తారు. అందువల్ల బీసీటీ కంటే బిట్మార్ట్లోనూ నా ప్రమేయం తక్కువ ఉంటుంది. నా ప్రమేయం ఉన్నా దాన్ని నేనేం చేయలేను కూడా. ఎందుకంటే ప్రపంచ మార్కెట్, దానిలో మనం ఏం చేయలేము. కానీ బీసీటీ మాత్రం మన మైండ్కి కనెక్ట్ అయి ఉన్నది. ఇప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరికీ నేను ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాన్ని నేను క్లియర్గా ఆలోచించుకుని ఉన్నాను. కాబట్టి బీసీటీలో కాయిన్ రేట్ పెరగడం నాకు ప్రధానం. థ్యాంక్ యూ. నేను తీసుకునే విధానంలో కొన్ని మీకు ఇబ్బందిగా ఉన్నా, కొంతమందికి బాధగా ఉన్నా ఖచ్చితంగా దాన్ని పాటించి తీరాలి. ఎందుకంటే ఇది మన అవసరం. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. బీసీటీ పేమెంట్స్ ఆల్రెడీ రావడం మొదలైపోయి అందరికీ వస్తాయి, వచ్చేస్తున్నాయి. మీరు చెక్ చేసుకోండి. అలాగే రేపటి నుంచి బీసీటీలోకి ఒక కొత్త అకౌంట్ మీకు ఇస్తున్నాను. కొత్త అకౌంట్ కూడా అందులో ఉంటుంది. అది ఎప్పుడైతే మీకు కనిపించిందో అక్కడి నుంచి దాంట్లో కూడా
యూపీఐ పేమెంట్స్ని అంటే ఫోన్పే, గూగుల్ పే, భారత్ పే ఇలాంటి పేరు, అలాగే పాత పద్ధతిలోనే మనకు ఉన్నటువంటి ఆ 2 రకాలు కూడా నెఫ్ట్ ఇవి ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అది ఇప్పుడున్నది ఆల్రెడీ గతంలో ఉన్నది సరిగా రాకపోవడం వల్ల మనం ఇంకో నెంబర్ తీసుకున్నాం. ఇది కార్పొరేటివ్ బ్యాంకింగ్, దీన్ని పంపించండి. అలాగే దీంట్లో రానున్న కాలంలో డైలీ మీరు ఎప్పుడంటే అప్పుడే పేమెంట్స్ డ్రా చేసుకునే విధంగా, విత్డ్రా పెట్టుకున్న వెంటనే మీకు వచ్చే విధంగా దానికి కూడా అప్లై చేసిన అది వచ్చిన వెంటనే దాన్ని కూడా ఇస్తాను. అయితే దానికి రేపా ఎల్లుండి అని తొందరపడితే అవుతుంది, ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి రావాలి. కాబట్టి రేపటి నుంచి ఏమవుతుందంటే 2 బ్యాంకుల్లో ఏ బ్యాంకుకి పంపించుకున్నా మీకు పేమెంట్ అందులోకి వెళ్తుంది. కాబట్టి అది కూడా గమనించండి. అలాగే బీసీటీతో మెర్జ్ కూపన్ క్రియేట్ చేసుకున్న తర్వాత డబ్ల్యూఎస్లో ఎలాగైతే మీరు కూపన్స్ క్రియేట్ చేసుకుని అందరికీ పంపిస్తున్నారో ఇక్కడ కూడా ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి, ఆ కూపన్స్ కూడా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి, ఎంజెడ్ అకౌంట్కి మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ఆప్షన్ కూడా నిన్నటి వరకు లేదు, అది కూడా ఇప్పుడు ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంజెడ్ కూపన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, మీరు అది కూడా చూసుకోవచ్చు. మరికొన్ని విషయాలు నేను మళ్ళీ నైట్ చెప్తాను. మన మెజ్ కాదు, ఈ సరెండర్ అకౌంట్ గురించి మరికొన్ని విషయాలు నేను మళ్ళీ మాట్లాడతాను. నైట్ మాట్లాడినా అది రెడీ చేస్తున్నాను, అది కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు మన బీసీటీ ఏదైతే ఉందో ఆ బీసీటీలోవి ఇవాళ చాలా చక్కటి పేమెంట్స్ వెళ్ళాయి, ఇక మీద కూడా అలాగే వెళ్ళేలా. ఆ కాయిన్స్తో ఇప్పుడు ఇవే కాకుండా వేరే విధంగా కూడా కాయిన్స్ వాడుకోవడానికి మరొక ఆప్షన్ తేబోతున్నాను. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాన్ని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి.
ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్లు మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.